నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక మన ఛానల్ కానీ నేను కానీ రైతుల గురించి, రైతు సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. పైగా ఇగో ఇట్లాంటి పిచ్చి కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఒకసారి ఆ కామెంట్స్ ఏంటో చూడండి. పైగా మీకు అర్థం కావాలి. అంటే రైతులకి అగాధం పెట్టుడైనా, ఎంతసేపు రైతులకు దోషపెట్టుడైనా, మిగతా వాళ్ళంతా ప్రజలు కాదా, మాకు అవద్దా అని చెప్పి మాట్లాడడం. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటిదంటే అసలు రైతులకు రైతు భరోసా అవసరమే లేదు, అసలు ఇవ్వాల్సిన అక్కరేమున్నది అని చెప్తూ ఇక్కడ ఒక కామెంట్ చేసిండు. ఇక్కడ నన్ను తిట్టిండు, పర్వాలేదు, చూపెట్టవా, ఇది మంచిగా జూమ్ చేసి చూపెట్టేది. ఒరే నరేష్గా, అన్న నువ్వు నాకు పెద్దోడివి కదా, చాలా పెద్దోడివి అన్న, చెప్పే పెద్దన్న. ఒరే నరేష్గా, రైతు బంధు ఏమన్నా గవర్నమెంట్ సాలరీనా రా? హౌలే బా, నన్ను మా అయ్య కూడా తిట్టలేడు, ఇట్లా మా అన్న కూడా అనలేడు, నాకంటే పెద్దోళ్ళు ఎవ్వరు కూడా అనలేదు. నిజంగా నీకు దండేసి దండం పెట్టచ్చురా. హౌలే బ్రహ్మాండంగా నేను హౌలేనే. ఓకే, ఈ రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతుల కోసం మాట్లాడుతున్న నేను పెద్ద హౌలేనే అనుకుందాం జరసేపు. నేనేమన్నా నిన్ను జోలికి కూడా పోను. నీ పేరు అక్కర్లేదు, నీ ఊరు అక్కర్లేదు, నీ కథ అక్కర్లేదు, నీ జాతకం అవసరం లేదు. కానీ నువ్వు ఎవరి కోసం అయితే మాట్లాడుతున్నావో వాని గురించి నేను చెప్తా. ఇప్పుడు ఎందుకురా, ఎందుకు వేయాలరా? నీ అయ్య జాగిరారా? నీ ఇంట్లోకెళ్ళి పెడుతున్నావారా? నీ సొమ్మేమన్నా తీసుకొచ్చి పెడుతున్నావారా? నీ జాగలమ్మి పెడుతున్నావారా అని ప్రశ్నలు వస్తే దానికి సమాధానం చెప్పుకో. కేసీఆర్ గాడు ఈ రైతు బంధు ఇచ్చేరా, తెలంగాణను అప్పుల మాయం చేసిండు అంటూ తెలంగాణను అప్పుల మాయం చేసిండు కేసీఆర్ గాడు. ఓకే, అరే వా, ఈ తాత ఎవరో మరి కేసీఆర్ కంటే పెద్ద మనిషి ఉన్నట్టుండు. నాకంటే పెద్దోడు అనుకున్నా. కాదు, కేసీఆర్ కంటే పెద్ద మనిషి. ఒకసారి ఈ అవులేగానికి, సరే నేను అనట్లేదు, మళ్ళీ అన్న ఎవరన్నా ఉంటే మళ్ళీ అన్న నీకెందుకన్నా గంత గవ్వెందుకన్నా, ఎవడో పిచ్చోడు పెడితే దాని గురించి రిప్లై ఇస్తావా అంటే దానికి ఒక్కదానికి కాదు, ఒక 10 పెట్టిండు. జనరల్గా రైతులను తక్కువ చేసి చూస్తే ఇట్లాంటి దొంగలకి మనం సమాధానం చెప్పాలి. వాడు మన్ను బుక్తలేడు కదా, వాడు అన్నమే తింటుండు, మనం పండించిన తిండే తింటా ఉన్నాడు కదా. అసలు నిజంగా చెప్పాలంటే ఈ కనీస అవసరాలైన ఈ గాలి, నీరు, ఈ బువ్వ, ఈ తిండి ఏవైతే ఉన్నాయో ఈ మూడిటి లేకుండా, ఈ మూడు కనుక లేకుండా వాడు ఎట్లా బతుకుతాడో ఒకసారి చెప్పమని చెప్పు. కనీస అవసరాలలో తిండి ఉందా లేదా, ఉంటే అది ఎవడు పండిస్తుండో చెప్పమని చెప్పు. అయితే ఒకవేళ నాకు తిండక్కర్లేదు అంటే నువ్వు ఏం బుక్కి బతుకుతావు చెప్పు, అదన్నా చెప్పు మాకు. మేం పంట పండిస్తే వచ్చే ధాన్యం ద్వారా నువ్వు తింటున్నావా లేదా, గడ్డి తింటున్నావా చెప్పు, లేదా పెండ తింటున్నావా అది కూడా చెప్పు. అంతేగాని రైతులను తక్కువ చేసి చూసే నీ బుద్ధి ఉంది చూసినావా? ఒరే సన్నాసి, ఒరే శుంఠా, ఒరే దద్దమ్మ, ఒక్కసారి కేసీఆర్ చేసిన అప్పు అంటున్నావు కదా, ఏం నీ అయ్య కడుతుండా? కేసీఆర్ చేసిన అప్పు నువ్వు ఒక్కనివే కడుతున్నావురా? నీ ఒక్కంతోనే అవుతున్నా అది? అప్పు చేస్తే నువ్వు ఒక్కనివే పీకుడుగానే ఉన్నావా అని ఇలా రైతులు అంటా ఉన్నారు. ఇక్కడ చూడు ఒకసారి, ఈ రాష్ట్రము అప్పులు కోట్లల్లా, 100 లక్షల కోట్ల అప్పు ఉన్నటువంటి ఈ దేశంలో 100 లక్షల కోట్ల అప్పు, ఈ దేశం అప్పు, అన్ని రాష్ట్రాల అప్పులు కలుపుకుంటే ఒక్కనికన్నా సోయి ఉన్నదా మరి? పోనీ మన తెలంగాణ రాష్ట్రమే అప్పుల్లో నెంబర్ 1 నాశనం పట్టినరు అంటే మరి ఉన్న ప్రాపర్టీస్, అసెట్స్ అన్నీ ఎవనయ్యా జాగిరి? మరి ఓన్ జేబుల కన్నా పోయినాయి అవి? ఓన్ ఇంట్లోనన్నా పెట్టుకుండా, లేకపోతే ఓన్ ఫామ్ హౌస్లోనన్నా దాచిపెట్టి తాళం వేసుకురా? తెలివి ఉన్నదా ఒక్కనికన్నా మాట్లాడేటోనికి? ఇక్కడ చూడుర్రి, ఏ రాష్ట్రం అప్పులు చేయలేదో చెప్పుండ్రి. ఈ జిఎస్డిపి ప్రకారము అసలు అప్పులు తీసుకున్న వివరాలు ఒక్కసారి ఇక్కడ చూడండి. మనకంటే ఎక్కువ ఏ రాష్ట్రంకు లేవా అప్పులు? నాకు అర్థం కాలే. పశ్చిమ బెంగాల్కు 7 లక్షల కోట్ల అప్పు ఉన్నదయా. ఇంకా కిందికి కొనరు మీరు. 6 లక్షల కోట్ల అప్పు రాజస్థాన్కు ఉన్నది. నేను కొన్ని ఉదాహరణ మాత్రమే చెప్తున్నా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మన పక్క పొంటున్న రాష్ట్రంకు 5,62,000 కోట్ల అప్పు ఉన్నది. ఇది ఇంకా పాత రిపోర్టే, లేటెస్ట్ రిపోర్ట్లో ఇంకో 1,00,000 కోట్లు ఉంటుంది. ఇక్కడ ఈ కాంగ్రెస్ దద్దమ్మలు సన్నాసులు వేసిన అప్పు కూడా ఇంకో 1,50,000 కోట్లు ఉంటుంది. మరి దాని సంగతి మాట్లాడు. కేసీఆర్ గాడు అంటావు. ఓకే, నాకు ఇలా కేసీఆర్ అన్నవని బాధ కాదు, నన్నన్నవని బాధ కాదు, నువ్వు రైతులను అంటున్నావు రా సుంటా. ఒక్కసారి ఇక్కడ చూడిగో, ఏ రాష్ట్రంలో లేవు చెప్పు అప్పులు? తమిళనాడుకు 9.5 లక్షల కోట్ల అప్పు ఉన్నదా? ఇంకా చూడురిగో, మీరు ఏ రాష్ట్రం మనం తీసుకోరు. కర్ణాటక మన పక్కపంటి కాంగ్రెస్ దద్దమ్మలు పరిపాలిస్తున్న రాష్ట్రంలో 7.5 లక్షల కోట్ల అప్పు ఉన్నది. మరి దాని సంగతి మాట్లాడు వీడు. రైతులకు పెడితేనే వస్తున్నది నీకు, రైతులకు పెడితేనే బాధ అవుతున్నది. నీ కంప్యూటర్లు, హెలికాప్టర్లు పెడతాయి తిండి. అరే సుంటా, అవి లేకుండా కూడా బతకగలుగుతావు. కనీస అవసరాలైన ఈ నీరు, ఈ తిండి, ఈ గాలి లేకుండా నువ్వు బతికి చూపెట్టరా అని రైతులు అనేదాకా తెచ్చుకోకుర్రి. తొందర పడకుండ్రి, అవసరం లేదు. మహారాష్ట్రలో 8 లక్షల కోట్ల అప్పు ఉన్నదా? ఈడ గుజరాత్ వాళ్ళు 5 లక్షల కోట్ల అప్పు ఉన్నది. ఏం కనబడతలేదా మీకు? 7 ఉన్నదా మన తెలంగాణ?
ఇక్కడ చూడండి, ఈ తెలంగాణ లెక్కలు చూసి మాట్లాడాలి, ఉత్తగా మాట్లాడదు. 4,42,000 కోట్ల అప్పు ఉన్నది జిఎస్డిపి ప్రకారం తీసుకున్న అప్పు. ఇంకో 1,00,000 కోట్లు వేసుకోరి, 5,00,000 కోట్ల అప్పు అయితే ఏం ఎత్తుకపోయారా? నేను ఇక్కడ అనేది ఏంటంటే అప్పైంది అని చెప్పే శుంటలు ఎవడన్నా వాడు ఇంతకెళ్ళి కాడుతుండా లేకపోతే వాడు ఒక్కడే కాడుతుండా, అదొక్కటి చెప్పురి. ఎలా వాని మీద పడి వీని మీద పడి ఏ రంగానికి ఇస్తలేదు ప్రభుత్వం? విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ మీద పోతుంది, నిరుద్యోగులకు ఏదో ఒక రకంగా ఇలా యువ వికాసం అని అదని ఇదని వాళ్ళకి తప్ప చెప్తారు. నేను ఇచ్చేటోళ్ళ గురించి బాధ లేదు, నేను ఎప్పుడు కూడా వీళ్ళకి ఇస్తారు వాళ్ళకి ఇస్తారు మరి వీళ్ళకి ఇస్తలేరు. అరే రైతులకి ఇస్తే నీకేం నొప్పి అయింది రాబాయ్, నాకు అర్థం కాలేదు. ఇంకా వాళ్ళ కామెంట్ చూడరు, ఇంకా రకరకాలు ఉంటాయి. ఇంకా ఇగో ఫ్రీ పథకాలు తీసేస్తేనే తెలంగాణ బాగుపడుద్ది, ఇండియాలో ఏ స్టేట్లో లేదురా హౌలే. ఓకే, ఈ పథకం ఏ స్టేట్లో లేదు. అరే హౌలే, గ్రామాలల్లో వ్యవసాయం చేసే రైతును పోయి ఒక్కసారి అడుగు దాని కష్టం ఎట్లా ఉంటుందో. ఉత్తగా ఏది పడితే అది మాట్లాడు కాదు. ఇలా ఏదో ప్రభుత్వం ఒక 5 ఏళ్ల నుంచి ఆదుకుంటుంది, ఎంతో కొంత పెట్టుబడి సాయం ఇస్తుందని చెప్పి ఏదో ఆశతో ఎదురు చూస్తారు తప్ప వీడెవడో వాడెవడో పెడితే వీడెవడో వాడెవడో ఇస్తే వ్యవసాయం చేయలేదు. దశాబ్దాల నుంచి శతాబ్దాల నుంచి వ్యవసాయం చేస్తారు ఇప్పుడున్న పెద్ద మనుషులే. మన అయ్యలు చేసిర్రు, మన తాతలు చేసిర్రు, అంతకంటే ముందున్న కూడా చేసిర్రు. ఎవడో ఇస్తే చేయలేరు. దర్వాజాలు విక్కపోతుండే గ్రామాలలో మీకు ఎరకనా ఎవరికన్నా చూసినోనికి తెలుసు ఆ బాధ ఏంటిదో. ఇళ్ళకి వచ్చి సామాన్లు ఎత్తుకపోతుండే ఆ బ్యాంకు దొంగలు, లోన్లు కట్టకపోతే మిత్తిలు కట్టకపోతే కిస్తీలు కట్టకపోతే సస్తుండే గ్రామాల్లో ఉరేసుకొని పురుగు మందులు దాగి సచ్చిన రైతులను చూసినాక కూడా సోయలేదురా నీకు? అది బాధ కాదా? ఆ రైతుల అవస్థ కాదా? ఆడికెళ్ళి ఎంతో కొంత ఏదో ఒక పథకం. అరే ఇలా కేసీఆర్ పెట్టిండు గొప్ప వీరుడు శూరుడు ధీరుడు అని చెప్తలేను నేను. ఆలోచించిన విధానం గొప్పది. రాష్ట్రంలో ఉన్న అత్యధిక శాతమైనటువంటి ఈ రైతు వర్గాలని పైకి తీసుకొద్దామని చెప్పి ఆలోచించినటువంటి ఆ కొంత పెట్టుబడిస్తే మీరు కళ్ళు ఓర్వలేకపోతే ఎట్లా రాబాయి? కళ్ళు మంట చేసుకుంటే అన్ని వర్గాలకు అన్నీ రావాలి, రైతులు మాత్రం సావాలి. పంట పండించే రైతులు నిన్ను ఒక్కసారి తీసుకుపోయి ఎండకు పత్తి ఏరిపిస్తే, లేకపోతే బురదల దిగిపిచ్చి వరి నాటేపిస్తే, లేకపోతే గొర్రె ఇచ్చి రొప్పిపిస్తే, 2 ఎడ్లు పెట్టి నాగలతో దున్నిపిస్తే ఎరకైతుందిరా నీకు. చెరుకు పార్కం పెడితే తెలుస్తుంది, చెరుకు తోట్ల మొక్కజొన్నల జూడు తీస్తే తెలుస్తుంది నీకు ఆ నొప్పి ఎట్లుంటుందో. అది బాధ అంటే. ఇంట్లో కూర్చొని చల్లగా ఫ్యాన్ కింద కూర్చొని ఫోన్ పట్టుకొని ఏది పడితే అది కామెంట్ పెట్టి ఎవరిని అవమానిస్తున్నారు, ఎందుకు అవమానిస్తున్నారు? రైతులకు రైతు భరోసానే అక్కర్లేదని చెప్తాడు. మొత్తం బంద్ చేసేరి, మొత్తం బంద్ చేసే రైతులు కూడా వ్యవసాయం బంద్ చేస్తారు. కథ అన్నీ 7 ఉంటాయి. మీరు ఎట్లా తింటారు తినుర్రి, ఏమనుకుంటారో అనుకోరి, ఎట్లా బతుకుతారో చెప్పుండ్రి. అరే కనీస అవసరాన్ని తీరుస్తున్నటువంటి రైతు మీద గింత ప్రేమ లేని సన్నాసులు ఉన్నాయి ఈ సమాజంలో. ఏమడుగుతారా ఇంకా? చెప్పమని ప్రభుత్వాన్ని, నీ ప్రభుత్వాన్ని చెప్పమని దమ్ముంటే మేము రైతు భరోసా ఎత్తేస్తామని చెప్పమని. నువ్వు ఏదైతే ఇలా మాట్లాడుతున్నావు అది ఏదైనా కావచ్చు, నువ్వు కాంగ్రెస్ అనువో బీజేపీ అనువో ఎవనో నాకు తెలియదు, కానీ నీ ప్రభుత్వాన్నో లేకపోతే నీ పార్టీనో చెప్పమను. మేము రైతులకేం చెయ్యం, రైతులకు అసలు ఇచ్చుడు బేకార్ అని చెప్పి కథం మేము చూసుకుంటాం. ఒక్క పంట పండించకపోతే మన్ను బుక్తారు మీరంతా. ఈ తెలివి ఉండాలి, ఈ సోయి ఉండాలి. వాడు ఇంకా ఎన్ని మాటలు అన్నాడు తెలుసా? ఇంకా రకరకాల మాటలు అన్నాడు, వేరే కామెంట్స్ చాలా ఉన్నాయి. ఇంకా చూడండి వాడు అన్నమాట, ఇగో అరే హౌలే, ఇండియాలో ఏ రాష్ట్రం నీకు ఎన్ని అప్పులు లేవురా సాలే. ఇక ఆయన అర్థం ఏంటిదంటే ఇండియాలో ఏ రాష్ట్రానికి కూడా ఇన్ని అప్పులు లేవురా అన్నాడు. ఇందాక చూపించింది ఏందా లెక్క? పక్కనున్న కర్ణాటక రాష్ట్రం అప్పు ఎంత, ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత, మహారాష్ట్రది ఎంత, ఇవన్నీ కూడా ఇప్పుడే అయిపోయినాయి కదా. సో ఇన్ని అప్పులు ఉన్నాయి కదా, మరి వాడు అనడం మాత్రం నీకు ఏ రాష్ట్రానికి ఇన్ని అప్పులు లేవురా అంటా ఉన్నాడు. ఏదో వీని ఒక్కడే కట్టినట్టు, వీని ఇంట్లోకి వెళ్ళి వీని జేబులోకి వెళ్ళి వీడే కట్టినట్టు. దీంతో పాటు ఇంకో మాట ఏమంటాడు చూడుర్రి, మిగతా రాష్ట్రాల్లో రైతు బంధు ఉందారా? లేదురా, లేదు కాబట్టే పెట్టిర్రు కాబట్టే మన రైతులను మనం బాగు చేసుకున్నాం రా, అందుకే రైతీయాల కొంత నయం ఉన్నాడు రా అని రైతీయాలు అంటా ఉన్నాడు. అయితే నీ అంత హౌలేగాడు ఎక్కడ లేడు. తెలంగాణకు అప్పులు ఎందుకైనాయి రా? ఇవ్వరురా, ఏం పిక్కుంటావు, నీకు తలకాయ ఉందారా అని చెప్పి వాడేమంటాడు, ఇయ్యరట రైతులకి రైతు బంధు ఇయ్యాడట. నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తే ఇంకా ఇంతకంటే ఎక్కువ మాటలు మాట్లాడేటోనువేమో. బాగుందిరా, నీ కథ బాగుంది, ఏం పీక్కుంటావో పీక్కో అన్న. 70 లక్షల మంది రైతులు ఏకమైతే గాలికి అంటే ఏమంటారు కదా, ఉమ్మిల కొట్టకపోతావు కొడక, ఎందుకు తొందరపడతావు అని ఇలా రైతులు అనేదాకా తెచ్చుకోకు. ఇట్లాంటి కామెంట్లు పెడితే వాళ్ళు అనవసరంగా రైతులు కూడా నీకు అంతే ధీటుగా సమాధానం ఇస్తారు. వాళ్ళ పనులలో వాళ్ళు బిజీ ఉన్నారు. ఇంకో మాట అన్నవేందిరా, గవర్నమెంట్ ఉద్యోగమా ఏమన్నా రైతులకు భరోసా ఇవ్వడానికి? కొద్దిమంది గురించే మాట్లాడుతున్నా, అందరు కాదు. ఇంకా అందులో దొంగలు ఒక్కసారి
కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటే జీవితకాలం ప్రభుత్వం మేపుతుంది ఆ దొంగలని. వాడికి తక్కువైనట్టు పిఎఫ్లు, జిఎఫ్లు, ఈఎఫ్లు అన్నీ కలిపి లాస్ట్కి మళ్ళీ గ్రాట్యుటీలు, బీటీటీలు కలిపి మళ్ళీ తీసుకొని పోయి ఆయనకి ఇచ్చేసి పెన్షన్తో సహా అప్పచెప్తారు ఆ చేసిన సర్వీసెస్కి. ఏం సర్వీస్ అయ్యా అంటే ఆ ఉన్న సర్వీస్లో మొత్తంలో దోసుకున్న దోపిడీ సరిపోదన్నట్టు మళ్ళా పైకెంచి ప్రభుత్వం కిరీటం పెట్టి తోలుతుంది. కొంతమంది దొంగల గురించి చెప్తున్నా, అందరు కాదు. సో ఇలాంటప్పుడు వాళ్ళకే గన్నిస్తావు. ఇటు పక్క ఈ ఎమ్మెల్యేలు ఉన్నారు చూసిర్రా, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఈ శుంఠలు ఉన్నారు చూసిర్రా. నేను అది కూడా కొంతమందిని అంటా ఉన్నా. ఆ శుంఠలకి ఎందుకే 5 ఏళ్ళు ఏదో ఎమ్మెల్యే పదవి ఎలగబెడితే ఏదో మనకు సేవ చేస్తామని చెప్పి వచ్చి ఎలగబెడితే ఆయనకి మొత్తం సత్యదాకా పెన్షన్ ఇస్తున్నవే, ప్రివిలేజెస్ అన్ని ఇస్తున్నవే, పుణ్యానికి దవాఖానా, పుణ్యానికి ట్రైను, పుణ్యానికి ఫ్లైటు. ఏంది ఇది? ఆయన గారు చస్తే ఆయన సతీమణి గారికి మళ్ళీ సగం ఇవ్వాలి, ఈయనేదో ఉద్ధరించినట్టు. జీవితకాలం ఆ భూమి మీద పెట్టుబడి పెట్టి వచ్చినా రాకున్నా కష్టపడి పనిచేసి చెమటడిచేటోనికి ₹1 ఇస్తే ఏదో కొంపలన్నీ మునిగిపోయినట్టు 3 లక్షల కోట్ల బడ్జెట్లా 7,000 కోట్లు పెడితే చచ్చిపోయినారా మీరు? ఇయ్యర్రా ఏం బిక్కుంటారో పీక్కోరని మాట్లాడుతూ ఉన్నారు. ఏందో వీళ్ళ బాధ, ఇక నాకు అర్థమవుతలేదు.